హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మంగళవారం సంకటహార చతుర్థి చాలా అంటే కొన్ని మంత్స్ వెయిట్ చేస్తే కానీ మంగళవారం అయితే రాదు. చాలా విశేషమైనది మంగళహారం. సంకటహార చతుర్థికి నిజంగా ముడుపు కట్టడం నిజంగా చాలా మంచిదన్నమాట. అంటే రేర్గా వస్తుంది. చాలామంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు మంగళవారం కోసం ఎదురు చూస్తారు. మంగళవారం రోజు ఎర్రని క్లాత్ తీసుకొని 4 వైపులా కుంకుమ గంధంతో బొట్లు పెట్టేసుకొని ఇందులో గుప్పెడన్ని బియ్యమే, అంటే ఎక్కువ పోయొద్దు మనం, ఎందుకంటే ఎక్కువ పోసామనుకో మన కోరిక తీరేంతవరకు తిప్పం కాబట్టి దీంట్లో మళ్ళీ పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన గుప్పెడు బియ్యంతో 3 సార్లు పోసేసుకొని ఇందులో ఇంతకుముందు అయితే నేను ఒక్క ఖర్జూర పెట్టేదాన్ని, కానీ పురుగు పట్టేస్తుందని చెప్పేసి అవి ఏం పెట్టట్లేదు. 21 రూపాయలు పెట్టేసి ఇంకా వీటిని ముడులు వేసుకొని మన కోరికని చెప్తూ, మన కోరిక ఏదైతే ఉందో అది చెప్తూ ఈ ముడుపు అయితే కట్టాలి. ఇలా ఇంతకుముందు అయితే నేను ఇందులో వక్క, లవంగాలు, వక్క, ఇంకేమంటారు, ఎండు ఖర్జూరం, అవి కొబ్బరి కూడా పెట్టేదాన్ని, కొబ్బరి కుడక. కానీ ఇప్పుడు అలాంటివి ఏం పెట్టట్లేదు. ఫస్ట్ టైం కట్టినప్పుడు పెట్టాను. నేను ఫస్ట్ టైము ముడుపు కట్టింది కూడా మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా అందులో పూర్తి వివరంగా ఉంటుంది. ఇంకా అలాగే మనకు సంకటహార చతుర్థి రోజు ఉపవాసం ఉండేసుకొని ఖచ్చితంగా ముడుపు కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉపవాసం అనేది చేసి మనం ముడుపు కట్టుకోవాలి. మిగతా రోజుల్లో ఉండకపోవడం అనేది ఇంకా మన ఇష్టం. కానీ ముడుపు కట్టితే మట్టుకి ఖచ్చితంగా ఉపవాసం అనేది చేయాలి. ఇలా చేసేసి మనం ఎక్కడైతే స్వామివారికి పూజ చేస్తామో అక్కడ గరిక సమర్పించుకొని, అలాగే నేనైతే నైవేద్యంగా స్వామివారికి ఇష్టమైన కుడుములు అయితే ప్రతి సంకటహార చతుర్థికి ఖచ్చితంగా చేస్తాను. అలాగే కుడుములు అయితే స్టీమ్ చేసుకొని ఉడికించుకొని సాల్ట్ వేయకుండా చేసుకోవాలి. బెల్లం పెట్టి లోపల చేయొచ్చు, అలా కూడా. సాల్ట్ అయితే అస్సలు వాడకూడదు. ఇంకా గరిక సమర్పించుకుంటూ సంకటహార గణేష సూత్రం చదువుకుంటూ పూజ చేసుకొని ఇలా హారతి ఇచ్చి అయితే చేశాను. పూర్తి వివరాలు వీడియో అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా అయితే నేను ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను. మీకు ఏమైనా ఈ పూజ గురించి డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్లో అడగండి. తప్పకుండా మీ అందరికీ రిప్లై చేస్తాను. దాదాపు నేను ఒక 3 ఇయర్స్ అవుతుంది కంప్లీట్గా నేను ఇది చేయబట్టి. నేను కట్టిన ఎన్నో ముడుపులు కట్టాను. నాకు తీరిన తర్వాత కూడా ఆ ముడుపులు విప్పింది కూడా మీకు చాలా చూపించాను కూడా. చాలా పవర్ఫుల్ అన్నమాట. నమ్మకం నాకైతే, ఎందుకంటే నా విషయంలో జరిగింది కాబట్టి నేను నమ్ముతున్నాను. ఈరోజు వచ్చేసి అయితే నేను ఇక్కడ ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను మార్నింగ్ ఈ పూజ వచ్చేసి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.